మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఇదిగో, ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్యజీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అందుకైన, మంచి కార్యం గూర్చి నన్ను ఎందుకు అడుగుతున్నావు? మంచివాడొక్కడే. నీవు జీవంలో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలు గైకొనమని చెప్పాను. అతడు, ఏ ఆజ్ఞలను అని ఆయనను అడగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, తల్లిదండ్రులను సమ్మానింపము, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమింపవలనని అవన్నీయే అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచే అనుసరించుచున్నాను. ఇకను నాకు కొదువయ్యేమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణమవునట్టు కోరినలా పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము. అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను. దీంట్లో దేవుడు మనకేం చెప్తున్నాడంటే, ధనవంతుడు అంటే డబ్బు ఒకటే కాదు, తెలివి గలవారు, జ్ఞానం గలవారు, లేదంటే ఏదైనా అధికంగా ఇతరుల కంటే అధికంగా ఉన్నది అని వారిని హెచ్చించుకోవడం. అటువంటి వారు ఎదుటి వారికి సహాయపడినప్పుడు వారికి పరలోక రాజ్యంలో స్థానం దొరకదు. మీరు మీకున్న టాలెంట్, మీకున్న జ్ఞానం, మీకున్నటువంటి ఏదైనా సరే మీ యొక్క తోటి సహోదరులతో, పొరుగు వారితో షేర్ చేసుకుంటున్నారో లేదో పరీక్షించుకోండి. లేదంటే మీకు కలిగిన వాటిలో కొంచెమైన బీదలకు ఇస్తున్నారో లేదో గమనించుకోండి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నారో లేదో చూసుకోండి. దేవుడిచ్చిన ఆజ్ఞలన్నీ పాటిస్తూ నడుస్తున్నారో లేదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు ఎటువంటి వారిని ప్రేమిస్తున్నారు, ఎటువంటి వారిని దూషిస్తున్నారు ఒక్కసారి చూసుకోండి. ప్రతి ఒక్కరిని ప్రేమించమని దేవుడు చెప్తున్నాడు. మరి మీరేం చేస్తున్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మనమందరము ధనవంతమని కాకుండా దీనమనస్సు కలిగి దేవుని ఎదుట దేవునికి సాక్షిగా నిలబడి ఆయన రాజ్య విస్తారంలో పాల్గొందాం. ఆమేన్.